హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గార్లిక్ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మా ఇంట్లో ఈరోజు స్పెషల్ అనమాట. ఈ చికెను జనవరి 1 రోజున ఇలా చేసి పెట్టాను. చాలా బాగుందండి, చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా చేయండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి మరి వెళ్ళిపోదామా? ముందుగా అయితే నేను 1/2 kg చికెన్ని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారం వేసుకొని, అలాగే చిన్న నిమ్మ చెక్క అండి. నిమ్మ చెక్క వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఈ గార్లిక్ చికెన్కి చక్కగా ఇలా మొక్కకి పట్టించుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, నిమ్మ చెక్క అన్నీ కూడా మనం ఇలా కలిపేసుకొని, చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది మొక్కకి ఎలా పట్టిందో. ఇలా చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 నుండి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మనకి ఈ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదండి. తక్కువ ఆయిల్తోనే ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని 2 తీసుకొని ఇలా చక్కగా ఇనిల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ఉల్లిపాయలు వేసుకొని చక్కగా ఇలా వేపేసుకోండి. హాఫ్ వేగితే సరిపోతాయండి, మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనవసరం అయితే లేదు. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకోవాలి. ఎందుకంటే మనము ఆల్రెడీ వెల్లుల్లిపాయల్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టాను నేను. ఒక 2 వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకోండి, మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. మినిమం 2 ఉల్లిపాయలైనా ఉండాలండి వెల్లుల్లి. ఎందుకంటే మనము వెల్లుల్లితోనే చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, పచ్చివాసన పోయిన వరకు వేపుకున్న తర్వాత మనం కలుపుకున్న చికెన్ని దీనిలో వేసుకొని చక్కగా ఆయిల్ కాదండి, వాటర్ పైకి తేలేంత వరకు మనము చక్కగా కుక్ చేయాలి. ఈ చికెన్ కుక్ చేసేటప్పుడు తప్పకుండా వాటర్ అయితే ఊరుతుంది కదా, వాటరు ఊరేంత వరకు మనము సిమ్లో పెట్టకుండా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అనేది తొందరగా వస్తుందన్నమాట చికెన్లో నుంచి. ఇలా మూత పెట్టేసుకొని తీసిన తర్వాత చూడండి వాటర్ ఎంత వచ్చిందో. చికెన్ నుంచి చాలా వాటర్ అయితే ఊరుతుందండి. ఇలా వాటర్ వచ్చిన తర్వాత చక్కగా కలుపుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ ముద్ద ఉంది కదా, మరి మెత్తగా పట్టేసుకోకండి, కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ని దీనిలో ఇలా వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. అలాగా కలుపుతూనే ఉండాలి, మరి పెద్ద మంట పెట్టేసుకోకుండా చిన్న మంట మీద మనము ఇలా వేపుతూనే ఉండాలి ఒక 3 నిమిషాల పాటు. మీకు నచ్చితే మూత పెట్టుకొని వేపుకోవచ్చు, మధ్య మధ్యలో మూత తీస్తూ వేపుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఈ గార్లిక్ వేసాం కదా, ఇది వేగుతుంటే గుమగుమలాడే వాసన అయితే మనకి వస్తుంది. అప్పుడు తెలుస్తుందన్నమాట చికెన్ ముక్క వేగిందని. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడరు, అలాగే 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా పౌడరు, 2 స్పూన్ల వరకు కారము, ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది ఈ గార్లిక్ చికెన్ అనమాట. ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు వేయడం వల్ల టేస్ట్ అయితే మరింతగా పెరుగుతుంది. ఈ చికెన్ ఫ్రై తిన్నారంటే మరి మీరు వదలమన్నా వదలరండి. ఇంట్లో కనుక చేసి పెట్టారంటే అందరూ తింటారు ఇష్టంగా. అలాగే పచ్చి కరివేపాకు, కొంచెం కరివేపాకు వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది మనకి. ఇలా చక్కగా కలుపుకోవాలండి. మరో 2 నిమిషాలు కనుక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేపుకున్నామంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. మీకు లాస్ట్లో కొంచెం జీడి పలుకుల్ని వేసుకున్నారంటే తినడానికి చాలా చాలా బాగుంటాయి. అలాగే మనము టెస్ట్ చేసుకోవాలి ముక్క ఉడికిందా లేదా అని. ఇలా ఒకసారి చూసుకున్నట్లయితే ముక్క చూసారు కదా, చక్కగా ఉడికిపోయిందండి. ఇలా మనము ఫ్రైని అయితే రెడీ చేసుకోవడమే.
మీకు నచ్చితే కొంచెం జీడిపప్పుని తీసుకొని నెయ్యిలో వేపుకొని చక్కగా వేసుకోవచ్చు. నేనైతే మామూలుగా వేగించుకున్నానండి. వేగించుకున్న జీడిపప్పునే వేసుకోవాలి, పచ్చిదైతే వేసుకోకండి. కొంచెం వేసుకున్న తర్వాత దీనిలో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకున్నామంటే ఎమ్మీగా గార్లిక్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత టేస్ట్గా ఉంటుందంటే మరి చెప్పలేమండి మాటల్లో. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. రెడీ అయితే అయిపోయినట్టే చికెన్ అయితే. ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఎలా ఉందో చికెన్ ఫ్రై. ఎప్పుడు తినేద్దామా అని నోరు ఊరుతుందండి నాకైతే. మరి మీకు ఎలా ఉందో కానీ. చూసారు కదా కమ్మనైన గార్లిక్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. తప్పకుండా చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది 100%. నేనైతే గ్యారంటీ. ఓకేనా? తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంటిల్లపాది ఇష్టంగా తింటారనమాట. అంత బాగుంటుంది ఈ గార్లిక్ చికెన్ ఫ్రై. సూపర్ ఉంటుందన్నమాట టేస్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.